హైదరాబాద్ సిటీలో పెనుగాలులతో కూడిన కుండపోత వర్షం కురుస్తుంది. అంటే ఈరోజు సాయంత్రం 6:30 ప్రాంతం నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు 7:30, 8 కావస్తుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఒకసారి మనం ఏ లొకేషన్ చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, హిమాయత్ నగర్, లక్డీ కపుల్, నాంపల్లి సహా ఇటుపక్క మళ్ళీ గచ్చిబౌలి సైడ్ నుంచి మళ్ళీ ఐకియా వరకు పూర్తిగా ఇటువైపు చూసుకున్నా కానీ మొత్తం ట్రాఫిక్తో దిగ్బంధనం అయిపోయిందని చెప్పాలి. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా మోకాల వరకు నీళ్లు వచ్చేసే పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు మెట్రో స్టేషన్ దగ్గర పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అటు మెట్రో రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి. కరెక్ట్గా ఆఫీసులు అయిపోయే టైంకి 6:30, 6 ప్రాంతంలో స్టార్ట్ అయిన వర్షం ఇప్పటికీ కురుస్తూనే ఉంది. ఇటువైపు నుంచి చూసుకున్నా కానీ మొత్తం పూర్తి స్థాయిలో అన్ని రోడ్లు మొత్తం కూడా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయి ఉంది. గంటన్నర వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడిన పరిస్థితి అయితే పూర్తి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్కు, డీజీపీకి, దాంతోపాటు మున్సిపల్ అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రానున్న 2 రోజులు కూడా పూర్తి స్థాయిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, ఎస్పెషల్లీ ఏ ప్రాంతాల్లో అయితే నీరు చేరుతుందో ఆ ప్రాంతాల్లో ముందుగా హైడ్రా రెస్క్యూ ఆపరేషన్ చేయాలి. అక్కడ ఉన్న వారిని ముందు పునరావాస కేంద్రాలకు తరలించాలి. దాంతోపాటుగా నీరు వెంటనే బయటికి పంపించే ప్రక్రియ కూడా ప్రారంభించాలని ఆయన సూచించడం జరిగింది. దీంతోపాటుగా వాతావరణ శాఖ అధికారులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే రానున్న 2 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచించడం జరిగింది. ప్రస్తుతానికి హైదరాబాద్లో ఇది ఉన్న పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ ఇండియా తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.